మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఏడాదికి గాను కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు పార్లమెంటు ఉభయ సభల స్కెడ్యూల్ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరిలో బడ్జెట్ను ప్రకటిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏడాది ఫిబ్రవరి 1న ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికలు ముగిసిన కొత్త ప్రభుత్వ ఏర్పాటు పూర్తి కావడంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను మంత్రి నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఇప్పటికే రికార్డులకెక్కిన నిర్మలా ఇప్పటిదాకా 6 బడ్జెట్లు సమర్పించారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి ముహూర్తం అయితే ఖరారైపోయింది. మొదటి పార్లమెంట్ సమావేశాలు కాబట్టి ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు అయితే బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. స్వాతి, మొత్తానికి 23న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటించారు ఆల్రెడీ కిరణ్ రిజిజు. అయితే మొత్తానికైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త రికార్డ్ అయితే ఈసారి సృష్టించబోతుంది. ఇప్పటిదాకా 6 బడ్జెట్లు ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్. మొత్తానికంటే ఇంత ఎక్కువగా చేసిన వాళ్ళలో మొరార్జీ దేశాయ్ ఈ రికార్డును ప్రస్తుతం అయితే ఆ రికార్డుకు సమంగా చేయబోతున్నారు నిర్మల. సో మొత్తానికైతే ఎక్కువగా బడ్జెట్లు ప్రవేశపెట్టినటువంటి మహిళగా అయితే రెండో మహిళగా నిర్మల రికార్డు అయితే సృష్టించబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఈసారి బడ్జెట్ ఏముండబోతుంది, ఎలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వబోతున్నారు, ఏవి తగ్గించబోతున్నారు, ఏవి తగ్గబోతున్నాయి, ముఖ్యంగా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తారు బడ్జెట్ కి సంబంధించి ఏ విషయాల మీద ఎక్కువగా, అంటే ప్రజలకు ఏ విషయాల మీద భారం తగ్గించబోతున్నారు, ఈ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యావసర సరుకుల గురించి కానీ, అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఇవ్వబోతున్నారు, కొత్తగా ఏం చేయబోతున్నారు, సంక్షేమ పథకాలకు ఏం పెట్టబోతున్నారు. మొత్తానికైతే ఈ బడ్జెట్ ప్రజారంజకంగా ఉంటుంది. ప్రజల పక్షాన మేము బడ్జెట్ ప్రవేశపెడతామని చెప్తున్నారు. ఇప్పటికైతే కాంగ్రెస్ చెప్తుంది కేవలం ప్రతిసారి లాగానే లెక్కలకు మాత్రమే పరిమితం చేస్తారా, ఆన్ పేపర్ మాత్రమే ఉంచుతారా, లేదంటే కొన్ని పెద్ద వ్యాపారవేత్తలకు అనుకూలంగా మాత్రమే బడ్జెట్లు ఇస్తారు, ఆ తర్వాత నిజంగా సామాన్యుని అయితే మర్చిపోతున్నారని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ అంటుంటే బీజేపీ మాత్రం అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా మేము ఇన్నిసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ కూడా ప్రజారంజకంగా ఉన్నాయి, ఈసారి కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ప్రవేశపెడతామంటుంది. చూడాలి ముఖ్యంగా కీలకంగా ఏ విషయాలను తీసుకుంటారు ఏంటి అనేది. మొత్తానికైతే పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఖరారైంది కాబట్టి అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అనేది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.